ముల్లంగి ఇది చలికాలంలో విరివిగా లభిస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, బి, సి, ప్రోటీన్, ఐరన్, కాల్షియం లాంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది ముల్లంగితో పచ్చడి కూడా చేస్తారు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను దరిచేరనీయదు. అయితే ముల్లంగిని తీసుకునేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు అస్సలు తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. అలా చేస్తే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. ముల్లంగి తిన్న తర్వాత ముందు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేస్తే మలబద్ధకం పెరిగి ఆమ్లత్వానికి కారణమవుతుంది. టీ వేడిగా ఉంటుంది కాబట్టి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకం. అందుకే టీ ముల్లంగి కాంబినేషన్ మంచిది కాదని అంటున్నారు. ముల్లంగితో పాటు చేదు ఉండే కాకరకాయను తీసుకోవడం కూడా మంచిది కాదు. రెండింట్లో కనిపించే సహజ మూలకాలు ఒకదానితో కలవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మీకు శ్వాస సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ముల్లంగితో పాటు ఆరెంజ్ ని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది. వీటి కలయిక విషంలా పనిచేస్తుంది. చాలా మంది దోసకాయ, ముల్లంగి మంచి కాంబినేషన్ అనుకుంటారు. కానీ దోసకాయలో ఆస్కర్బేట్ ఉంటుంది. ఇది విటమిన్ సిని పీల్చుకునేలా చేస్తుంది. ఎక్కువగా ముల్లంగిని తీసుకుంటే శరీరంలో అధిక మూత్ర సమస్యకు కారణమవుతుంది. లో బీపీ ఉంటే వారు ముల్లంగి తినకపోవడమే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.